ఒక్క నిమిషంలో ముగిస్తా సార్. డెమోక్రసీ, అంబేద్కర్, రాజ్యాంగం. వికే గారు, ఒక కెమెరామెన్ను తన డ్యూటీ రిపోర్ట్ చేసేది మ్యానిపులేషన్ ఉండదు కదా. అక్కడ ఖాళీ కుర్చీలు ఉంటే ఖాళీ కుర్చీలు రిపోర్ట్ చేస్తాడు, జనాలు ఉంటే జనాలు రిపోర్ట్ చేస్తారు. కొన్ని వందల మీ మీటింగులనే జనాలు వచ్చినటువంటి మీటింగులు చూపించారు. మీ సాక్షి ఛానల్ తక్కువ చేస్తుందా? తెలుగుదేశం పార్టీ, జనసేన చేసేటువంటి కార్యక్రమాలు, మీటింగుల దగ్గరికి వెళ్ళి ఖాళీ కుర్చీలు మీరు తీయటం లేదా? ఖాళీ కుర్చీలు మీరు రిపోర్ట్ చేయటం లేదా? అది జర్నలిస్ట్ చేసే పని కాదా? కెమెరామెన్ చేసే పని కాదా? 5,000కి 10,000కి పాపం కెమెరా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఆ పశువును బాదినట్టు, గొడ్డును బాదినట్టు అలా బాదుతారా? ఆ విధంగా బాధటాన్ని డెమోక్రసీ అంటామా? ఆ విధంగా బాధటాన్ని ఒక ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడా? ఆ విధంగా బాధటం వల్ల ఇంకొకరి మీద నెపం వేసి దాన్ని మళ్ళీ ప్రచారం చేసుకుంటారా మీడియా? నేను అదే అంటున్నా. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలైన మారణ హోమం నిన్నటి వరకు కెమెరామెన్ మీద, అంటే ఒక సాధారణమైన కెమెరామెన్ తన డ్యూటీ తను చేస్తుంటే ఆ విధంగా మీరు రెచ్చిపోయి చంపేసే స్థాయికి వచ్చి కుక్కను కొట్టినట్టు ఆ విధంగా కొడుతుంటే కనీసం ఖండించారా వికే గారు? కనీసం దిస్ ఈస్ హౌ ఆ డెమోక్రసీ ఈజ్ వర్కింగ్. సో నేను ఫైనల్